హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శివ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా కొనసాగుతున్నాయి. నాగార్జున గారైతే తన కొత్త సినిమాల్లో కూడా ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేసి ఉండరేమో. కారణం, ఇది నాగార్జున గారి కెరీర్ని మలుపు తిప్పిన మూవీ, అలాగే వాళ్ళ ఓన్ బ్యానర్లో వచ్చిన మూవీ కూడా. దీనికి నిర్మాత అక్కినేని వెంకట్, అంటే నాగార్జున గారి అన్న అన్నమాట. సో 36 ఏళ్ల తర్వాత ఈ మూవీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని 4K డాల్బీ అట్మాస్లో రీ రిలీజ్ అవుతోంది ఈ నవంబర్ 14న. చిన్న క్యారెక్టర్ చనిపోయే సీన్, అలాగే ఇంకొన్ని సీన్స్ కట్ చేశారట ఆర్జీవి గారు. శివ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే పెను సంచలనం సృష్టించడానికి మెయిన్ రీజన్ ఆ సినిమా డైరెక్టర్ ఆర్జీవి గారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. మరిప్పుడు రిలీజ్కి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో నవంబర్ 14న చూడాల్సిందే. కాగా ఈ మూవీకి మొదట హీరోగా వినోద్ బాలా గారిని అనుకున్నారట. అతనితో స్క్రీన్ టెస్ట్ చేసి కొంతవరకు మూవీ తీసి సడన్గా ఆయన తీసేసి నాగార్జున గారిని హీరోగా పెట్టుకున్నారట ఆర్జీవి గారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విలన్ క్యారెక్టర్ చేసిన జేడి చక్రవర్తి గారిని నాగార్జున గారు గూబ గుయ్యమనేలా కొట్టారట. ఎందుకంటే ఒక ఫైట్ సీన్లో జేడి గారు నాగార్జున గారిని పొరపాటున టచ్ చేశారట. దానికి నాగార్జున గారికి కోపం వచ్చి, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, చూసుకోవాలి కదా అంటూ కొట్టారట. ఈ విషయం స్వయంగా జేడి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక సినిమా ప్రమోషన్లో ఒక విలేకరు అడుగుతూ, ఈ మూవీలో మీకు అమలా గారికి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు, తీపి జ్ఞాపకాలు మాతో పంచుకోండి అంటే దానికి నాగార్జున గారు అవన్నీ చెప్పకూడదు అంటూ సమాధానం ఇచ్చారు. మరో విలేకరు అడుగుతూ, ఈ సినిమాని మీ అబ్బాయిలు రీమేక్ చేయాల్సి వస్తే ఎవరైతే బాగుంటుంది అని అడిగితే ఇద్దరు డేట్ చేయలేరు అంటూ ఫన్నీ సమాధానం ఇచ్చారు మన కింగ్ నాగార్జున గారు. ఈ సినిమాని 1989లోనే ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీశారు. అప్పట్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.